Next performance, Mitwa, group dance by 4th boys and girls, choreography by Govind Master, in charge teachers Nivedita and Bhargavi, number of participants 32. Let's welcome them. सुन लो रे मितवा पुरवा भी गाएगी मस्ती भी छाएगी मिलके पुकारो तो फूलों वाली जरूरत है आएगी। हाँ सुख भरे दिन दुख के बिन लाएगी हम तुम सजाए आओ रंगों के मेले। रहते हो बोलो काहे तुम यूं अकेले। मितवा सुन मितवा तुझको क्या डर है रे ये धरती अपनी है अपना अंबर है रे। ओ मितवा सुन मितवा तुझको क्या डर है रे ये धरती अपनी है अपना अंबर है रे तू आजा रे। The farms are waiting with hope for the monsoon. They all together expecting better fruits. That's a lovely performance. Next, Media and Mania, a Telugu playlet written by Nellutla Ramadevi Madam, directed by Anuradha Madam. This playlet portrays the addiction to phones. మీడియా మానియా తెలుగు నాటిక రచన శ్రీమతి నెల్లుట్ల రమాదేవి, దర్శకత్వం శ్రీమతి వి ప్రభాదేవి, సహాయ దర్శకురాలు శ్రీమతి డి అనురాధ. అలాగే సరే సరే రేపు వస్తాను. సరే చేద్దాం చేద్దాం చేద్దాం. అలాగే అలాగే అలాగే. సరే నిత్య, ఎవరో వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓ డోర్ లాక్ చేయలేదా? డోర్ లాక్ ఉందనుకొని మనం బెల్ కొడుతున్నాము. హాయ్ రవలి, ఇంకా రెడీ కాలేదా? మమ్మల్ని టైంకి రమ్మన్నావు కానీ నువ్వు ఇంకా వంటింటి వెంకమ్మలానే ఉన్నావేంటి? కొంపదీసి ఇవాళ రీల్స్ కోసం ఇదే గెటప్పా ఏంటి? ఇంతకు ఇవాల్టి ప్రోగ్రామ్ ఉందా లేదా? అదేం కాదు, రవలి టైం అంటే టైమే. ఇవాళ ఎందుకో లేట్ అయినట్టుంది, అంతేనా రవలి? అబ్బబ్బబ్బబ్బా ఆపండి తల్లి, అన్ని ప్రశ్నలకు ఒకేసారి ఎలా జవాబు చెబుతాను? మన ప్రోగ్రాం ఇవాళ ఉందా లేదా అనే అనుమానమే వద్దు. ఉంది, ఒక్క 3 minutes లో రెడీ అయి వస్తాను, కూర్చోండి. అదేంటి మాట్లాడుకోకుండా అలా ఫోన్లు పట్టుకు కూర్చున్నారేంటి? ఆ సుజాత ఉందే, ఆమె ఫేస్బుక్ లో నన్ను అన్ఫ్రెండ్ చేసిందని చూస్తున్నాను. అవునా, ఎందుకట? మొన్న కాకరకాయ కై కై అనే కర్రీ చేసి వీడియో పెట్టింది. ఆ కూర నేను వండి ట్రై చేస్తే ఘోరంగా వచ్చింది, అందుకని నేను లైక్ కొట్టలేదు. సో నన్ను అన్ఫ్రెండ్ చేసింది. ఈ మాత్రం దానికే అన్ఫ్రెండ్ చేయాలా? నా ఫేస్బుక్ ఫ్రెండ్ హరిత కూడా అంతే. వాళ్ళ ఇంట్లోని పిల్లి పిల్లలను పెడితే వాళ్ళ బెడ్ మీద పడుకోబెట్టి FBలో పోస్ట్ పెట్టింది. ఆ టైంలో నేను ఆ పోస్ట్ చూడలేదు, దానికి నేను లైక్ కొట్టలేదని నన్ను అన్ఫ్రెండ్ చేసింది. అయ్యో, నా సంగతి చెబుతా వినండి. మా పక్కింటి నీలిమైతే రోజుకు కొత్త రకం వంట చేసి ఫేస్బుక్లో పోస్ట్ పెడుతూనే ఉంటుంది. వంకాయ వామ్మో, చికెన్ చిమ్ మటన్ మజాకా, టమాటా నీ తోడు తీస్తా, ఇలా ఎన్నో. అవి బాగున్నా లేకపోయినా మనం లైకులు కొట్టాల్సిందే సుమా. పక్కిల్లే కదా అని పర్సనల్ గా చెప్పితే సరిపోదు, కామెంట్ పెట్టాల్సిందే, లేకపోతే తనకు కోపం వస్తుంది. ఓ ఆ నీలిమనా, తను నాకు కూడా FB ఫ్రెండే.
ఆ మధ్య ఓసారి చిక్కుడుగా చిక్ చిక్ అనే వంట పోస్ట్ చేసినప్పుడు నన్ను 50 లైకులు అప్పడిగింది తెలుసా. నేను ఇవ్వకపోతే తను నా మీద అలిగింది. అదేంటి లైకులు అప్పడగడం ఏమిటి? కొత్తగా ఉంది. అయ్యో నీకు తెలీదా? లైక్లు కావాలనుకున్న వాళ్ళు బాగా ఫాలోయర్స్ ఉన్న వాళ్ళను వాళ్ళ FB ఫ్రెండ్స్తో లైక్లు ఇప్పించమని అడుగుతారు. మళ్ళీ వీళ్ళకు లైకులు అవసరమైనప్పుడు వాళ్ళు ఇప్పిస్తారన్నమాట. ఓహో, ఈ విషయం నాకు తెలీదు. అన్నట్టు మనం ఇవాళ రీల్స్ చేయాలి. కబుర్లలో పడి మర్చిపోయారా? లేదు లేదు, అందుకేగా వచ్చాం ఒకేలాంటి బట్టలు వేసుకొని. ఇంతకు మన రీల్స్ని ఎవరు షూట్ చేస్తారు? రవలి ఎవరిని అరేంజ్ చేసిందో ఏమో. మా తమ్ముడున్నాడుగా, పిలుస్తాను. సందీప్, ఒరే సందీప్. కర్మ, వీడెప్పుడూ చెవిలో ఇయర్ పాడ్స్ పెట్టుకునే ఉంటాడు. కర్ణుడికి కవచకుండలాల్లా వీడికి 24 గంటలు ఇయర్ పాడ్స్ ఉండాల్సిందే. అవి కూడా శరీరంలో ఒక భాగమే అనుకుంటాడు. ఉండండి, మెసేజ్ పెడతాను. మాకు 2 రీల్స్ తీసి పెట్టాలి, ఓకేనా? ఎలా వినబడుతుంది? ముందా కర్ణకుండలాలు తీసి విను. ఇంతకీ ఏమంటావు అక్క? మాకు రీల్స్ తీసి పెట్టాలి ప్లీజ్. ఓకే డన్ అక్క, కానీ నా పేరు కూడా పెట్టాలి, సరేనా? సరే, నువ్వు ముందు బాగా తీ, అప్పుడు చూద్దాం. ఇంతకీ పాట రెడీగా ఉందా? బాగా ప్రాక్టీస్ చేశారా? ఓహో, అందరూ డ్రెస్ కోడ్ కూడా ఫాలో అయినట్టున్నారే. వండర్ఫుల్. మేము రెడీ. ఓకే అక్క, రెడీనా? 1 2 3 స్టార్ట్. అరే శనిగా సెల్ల నిలవాడి చేతులియావే సందూరాల తుబాల చేతులియావే సందూరాల తుబాల సేతులియ నీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ సెల్లెలున్నరో మాయదారి మల్లేశ బండి తోట నిలవాడి బాసలాడవే సందూరాల తుబాల బాసలాడవే సందూరాల తుబాల మసాలాడనితో నాకు బావలున్నరో మాయదారి మల్లేశ బావలున్నరో మాయదారి మల్లేశ. అబ్బో అబ్బో, ఏం స్టెప్పులేసారక్క! కట్ కూడా చెప్పాల్సిన అవసరం రాలేదు. గ్రేట్, బాగా వచ్చింది. అవును, సినిమా సాంగ్ కాకుండా ఈ పాట సెలెక్ట్ చేశారేం? ఇప్పుడు ఇదే ట్రెండింగ్ సాంగ్. ఈ పాట అయితేనే మాకు బోలెడ్ వ్యూస్ వస్తాయి. మా గ్రూప్ చేసే రీల్స్కి ఎంత పేరుందో తెలుసా? జనాలు పడి చచ్చిపోతారు. అవునా? ఇంతకు మీ గ్రూప్ పేరేంటి? స్టెప్పులేస్తావా లేక చస్తావా? అయ్యో, అదేంటి, చావడం ఎందుకు? అది కాదు, స్టెప్పులేస్తావా లేక చస్తావా అన్నది మా గ్రూపు పేరు. చాలా పాపులర్. బాగా ఆకలేస్తోంది రవలి, ఏం ప్రిపేర్ చేశావు? అయ్యయ్యో, ఇవాళ అసలు వంటే చేయలేదు, సారీ. అయినా ఏముందిలే, చిటికెలో రెడీ. ఏంటి ఇప్పుడు వంట చేస్తావా? అది చిటికెలో. ఎలా చేస్తావు? నేనిప్పుడు వంట చేస్తానన్నానా? స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను, నిమిషాల్లో వచ్చేస్తుంది. సరే గాని ఇంకో పాట రీల్ చేద్దామా? ఓపిక ఉందా? ఏమో బాబు, నేనైతే టూత్పేస్ట్ మొత్తం పిండేసిన ట్యూబ్ లాగా అయిపోయాను. కడుపులో ఏదైనా పడితే గాని స్టెప్పులు పడవు మరి. హలో. ఓ, అప్పుడే వచ్చేసాయా? వెరీ గుడ్ వెరీ గుడ్. మన నెక్స్ట్ వీక్ సాంగ్కి అప్పుడే ప్రాప్స్ వచ్చేసాయట. అమెజాన్ వాడు ఎంత ఫాస్టో చూసారా? ఓకే, ఓటీపీ చెప్పాలా? సరే సరే. మేడం, చెక్ చేసుకొని ఓటీపీ చెప్పండి. 2801. ఓకే మేడం, వస్తాను. వావ్, ఎంత ముద్దొస్తున్నాయో చిన్న చిన్నగా బుజ్జి కుండలు. హలో. ఓ, అప్పుడే ప్రిపేర్ చేశారా? దట్స్ గుడ్, వస్తున్నా.
స్విగ్గీ వాళ్లకు మన టేస్ట్ బాగా తెలుసు. బ్రేక్ఫాస్ట్ ఏం తింటామో, లంచ్లో ఏది ఇష్టమో, డిన్నర్ ఏది లైక్ చేస్తామో, గెస్టులకు ఏం సర్వ్ చేస్తామో అన్నీ తెలుసు. నేను ఆర్డర్ చేయకముందే వాళ్ళే డిసైడ్ చేసి పంపారు. ఎందుకు తెలీదు? నెలకు 25,000 బిల్లు చేసే కస్టమర్ వాయే, వాళ్ళే తెలుసుకుంటారు నీ టేస్టులు. ఇదేంటి, నాకు బావ ఫోన్ చేస్తున్నారు? అయ్యయ్యో, పావు గంట నుండి డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నారట. అవును, నాకు కూడా 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటి మమ్మీ బయట నిలబడి బెల్ నొక్కినా ఎంతకీ తలుపు తీయవు? డాడీ కూడా మాతో పాటే వెయిట్ చేశాడు తెలుసా? మమ్మీ ఇదిగో ఈ ఆంటీ కూడా నీకోసమే వచ్చారట. వావ్ దివ్య, వాట్ ఏ సర్ప్రైజ్! దివ్య, యుఎస్ నుండి ఎప్పుడొచ్చావు? నేను ఇండియా వచ్చి వారం రోజులైంది కానీ ఏంటి తల్లి ఎంతకు తలుపు తీయవు? ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ఎంతో ప్రేమగా మాట్లాడుతావు, మెసేజెస్ కూడా పెడతావు. తీరా నేను ఇండియా వచ్చాక అసలు కలవవు. ఇదేం స్నేహమే తల్లి? ఆవిడంతేలేండి, మొబైల్ స్నేహం. ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడడం కుదరదు కానీ ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతుంది, లేకపోతే యూట్యూబ్ చూస్తూ గడుపుతుంది. ఏదైనా అడగాలంటే మేమే ఫోన్లో మాట్లాడడమో మెసేజ్ పెట్టడమో చేయాలి. ఇంతకు ఏం జరుగుతోంది అసలు ఇంట్లో? కాలింగ్ బెల్ కూడా వినబడలేదా? సారీ దివ్య, సారీ ప్రశాంత్, మా ఫ్రెండ్స్ అందరం కలిసి రీల్స్ చేస్తున్నాం. సౌండ్ డిస్టర్బ్ అవుతుందని కాలింగ్ బెల్ డిస్కనెక్ట్ చేశాడు మా తమ్ముడు. మా అందరి ఫోన్లు సైలెంట్ మోడ్లో ఉన్నాయి. వరుణ్, వర్ష, నేను డోర్ దగ్గర నిలబడితే అందరూ మమ్మల్ని వింతగా చూశారు తెలుసా? అదిగో వాళ్ళిద్దరూ ఆకలేసి యూనిఫామ్ కూడా మార్చుకోకుండా ఏవో స్నాక్స్ తెచ్చుకొని తింటున్నారు. ఇంతకు స్విగ్గీనా జొమాటోనా? అయ్యో, పిల్లల్ని అలా అంతసేపు టీవీ చూడనివ్వకూడదు రవలి. వాళ్ళ కళ్ళకి బ్రెయిన్కి మంచిది కాదు. వాళ్ళల్లో బద్ధకం పెరిగిపోతుంది, క్రియేటివిటీ తగ్గిపోతుంది. మేము అమెరికాలో కూడా మా పిల్లల్ని వారానికి ఒకరోజు, అది 1 గంట సేపు మాత్రమే టీవీ చూడనిస్తాం. రోజు హోంవర్క్ చేయించడం, బెడ్ టైం స్టోరీస్ చెప్పడం లాంటివి చేస్తాం. అయ్యో, ఇక్కడలా కుదరదండి. రవలి, సందీప్ లాంటి వాళ్ళే టీవీ మొబైల్ లాంటివి లేకుండా 1/2 నిమిషం కూడా ఉండలేరు. ఇక వీళ్ళు పిల్లలకేం చెబుతారు? చాలా మంది పిల్లలకు టీవీ చూస్తూ తినకపోతే ముద్ద కూడా నోట్లోకి పోదు. ఇంతకు ఈ కుండలేంట్రా సందీప్? ఏదో సరదాగా అక్క వాళ్ళు రీల్స్ చేద్దామని తెప్పించారు బావా. ఓహో, అమెజానా ఫ్లిప్కార్టా? అయ్య బాబోయ్, నెలలో సగం రోజులు వంట చేయకుండా ఈ స్విగ్గీ జొమాటో ప్యాకులు, ఆన్లైన్ షాపింగ్లో అవసరం లేని వస్తువులు కొనడాలు, ఈ బిల్లులన్నీ కట్టడానికి నా జీతం సరిపోక పార్ట్ టైం జాబులాగా సెంటర్లో మిరపకాయ బజ్జీల బండి పెట్టుకోవాల్సి వచ్చేట్టుంది. అయ్యో, అదేంటి ప్రశాంత్ అలా అంటారు? ఏదో సరదాగా. చూడు రవలి, మీకు కూడా చెబుతున్నా వినండి సిస్టర్స్. సందీప్, నువ్వు కూడా విను. టెక్నాలజీతో ఎన్ని మంచి పనులు చేయొచ్చో అంత పనికి మాలిన పనులు కూడా చేయొచ్చు. మానవ సంబంధాలను, బాధ్యతలను మర్చిపోయి 24 గంటలు మొబైల్స్, టీవీలు చూస్తూ ఎలాంటి ఉపయోగం లేని యాపులకు కళ్ళు, చెవులు, బుర్ర అప్పగించడం కరెక్టేనంటారా? నిజమే ప్రశాంత్, దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. దీని బదులు ఏ పుస్తకం చదవడమో, ఏదైనా ఆర్ట్ నేర్చుకోవడమో చేస్తే ఎంత బాగుంటుంది. నేను అంత దూరం ఆలోచించలేదు. ఐ యామ్ సారీ. అవునండి, కరెక్ట్గా మాకు తెలియజేశారు. అవును, ఒక్క రవలే కాదు, మేము కూడా అలాగే ఎక్కడో పొరపాటు చేస్తున్నాం, సరి చేసుకోవాలి. అవును ప్రశాంత్ గారు, ఆలోచిస్తే మీరు చెప్పింది పూర్తిగా నిజమనిపిస్తుంది. మేము మారడానికి ప్రయత్నిస్తాము. ఫ్రెండ్స్, దివ్య వచ్చిన సందర్భంగా నేను మంచి డిన్నర్ తయారు చేస్తాను, సరేనా? అయితే నేను హెల్ప్ చేస్తాను, సరేనా? మేము కూడా. సరేనా? సరే సరే. The addiction to phones is isolating us, and this playlet explores how we can restore a balanced, normal world. That's a wonderful playlet by Nellutla Ramadevi Madam.
directed by V. Prabhadevi Madam. The next performance, Jangal Mein Mor Nacha, group dance by 9th girls, choreography by Govind Master. In charge teacher Sindhu, number of participants 13.
That's a graceful dance of the peacocks in jungle. The next performance, Duniya Ka Maza Le Lo, group dance by Fifth Girls, choreography by Jay Master. In charge, Devarani Madam, number of participants 22. Let's welcome them. कभी नमस्ते जी तो कभी राम राम करे। दुनिया के बाप हो तुम, दुनिया के बाप हो, ये मुनिया तुम्हारी है जी, मुनिया तुम्हारी है। दुनिया का मजा ले लो, दुनिया तुम्हारी है जी, दुनिया तुम्हारी है। That's a vibrant performance by Fifth Girls. Next performance,
Milegi Milegi, medley by 5th Boys and Girls. Choreography by J Master. In charge teacher Ganga Lakshmi. Number of participants 24. बोला था मैंने सारी बहने आएगी लेने दिल तेरा आए अकेली आए सहेली कैसी भी मिली मिलते जा मिलने ट्रिप सजा के मिलने ट्रिप लगा के जितना करोगा के नाजी क्योंकि मिलेगी तुझे भी मिलेगी होगा चमत्कार मेरे यार कभी मैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे साड़ी के फॉल सा कभी मैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे टच करके कहाँ चलती बच करके टच करके दिल से दिल अटैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे साड़ी के फॉल सा कभी मैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे के दिल मेरा क्यों स्क्रैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे साड़ी के फॉल सा कभी मैच किया रे कभी छोड़ दिया दिल कभी कैच किया रे The
grace and the moves are top notch. Well done, 5th boys and girls. Next performance, Sanda Mamayalo, group dance by 6th girls, choreography by Jay Master. In charge teacher Sri Vidya, number of participants 28. పాదలు వాలి ఎర్ర జొన్న కంకి కోరి ఆరతి సిందే కుసాలుగా జంకులు జాస్తి పాలే గాడి కంటన పడి నింగి నేల పయ్యారంగా ఏకమయ్యాయే ముగ్గుల్లో వర్షనే దారంలా కట్టేసి లాగారే ఏరువాక సాగు పెట్టువాడు ఎవ్వడంటూ కళ్ళే సూతాంటే అట్టే ఊరేగే ఊయలల్లే సందామవయలో చిత్రాన్నం కోరేయవారం సతి కూడైనా సలే అంటుందా ఏగు సుక్క నీలకు రాలి మట్టి మీద పాదలు వాలి ఎర్ర జొన్న కంకి కోరి ఆరతి సిందే కుసాలుగా జంకులు జాస్తి పాలే గాడి కంటన పడి నింగి నేల పయ్యారంగా ఏకమయ్యాయే వ్యవసాయ మందిరం ఇత్తనాలు మించి నగలేవి మట్టికి మడిసేలో నా దిష్టి బొమ్మ మీద వాలిందా బంగారు పాల పిచ్చుక పేడ కల్లాపి చల్లుకున్న ఇంటి ముంగిట్లో తానే ముక్కై మారిపోయిందా ఏరువాక సాగు పెట్టువాడు ఎవ్వడంటూ కళ్ళే సూతాంటే కాచుకున్న బండ తోట రాముడంటూ మాటే సేరిందే ముండి బీడైనా ఈడు దున్ని చూసాడో బట్టి నా పైన సేను గవ్వాలే ఎండి ఎన్నల్లా జారి పడ్డావో పిల్లో ఇలా మొరటోడి నేస్తమయ్యిందే సేను పైరల్లే జంట కట్టి సందామవయలో పొద్దు పైటాల సందెలుగే సందామవయలో బాగు వంకల్లే దారి పట్టి సందామవయలో వట్నే ఊరేగే ఊయలల్లే సందామవయలో The dance performed by 6th girls has taken us to a charming village. That's so impressive. The next performance, Kabaddi Cricket, medley by 6th boys, choreography Govind Master, in charge teacher Sri Devi, number of participants 29. Let's welcome them. कबड्डी 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 दे दनादन बाजुओं में दम धरती हिला देंगे हम कबड्डी 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 दे दनादन बाजुओं में दम धरती हिला देंगे हम उठते कदम शोले हैं हम जलते अंगारे
झपट के बच के तू रहना जरा रे, चीते आएंगे जो पकड़े झपट के। हाँ तुझ में दम तो आ बच के दिखा दे, तुझ में है दम तो आ लड़के दिखा दे, किसी को भी छोड़ेंगे ना हम। घर के झपड़ करके अकड़ कबड्डी कबड्डी, घर के झपड़ करके अकड़ कबड्डी कबड्डी, कबड्डी कबड्डी, कबड्डी 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 कबड्डी। अफवाहों को रोके जो वो जंजीरें हैं कहाँ, बुद्धि है बल है और साहस भी है वीरों का ये जहां। बेखौफ अफवाहों को रोके जो वो जंजीरें हैं कहाँ, बुद्धि है बल है और साहस भी है वीरों का ये जहां। आंखों में जोश जगा के खुद पर यकीन है तो बाजी लगा रे, आंखों में जोश जगा के खुद पर यकीन है तो बाजी लगा रे। हाँ तुझ में दम तो आ बच के दिखा दे, तुझ में है दम तो आ लड़के दिखा दे, किसी को भी छोड़ेंगे ना हम। घर के झपड़ करके अकड़ कबड्डी कबड्डी, घर के झपड़ करके अकड़ कबड्डी कबड्डी, कबड्डी कबड्डी, कबड्डी 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 कबड्डी, कबड्डी 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 कबड्डी। कबड्डी कबड्डी कबड्डी, थोड़ी लपक झपक थोड़ी लचक लचक, आया मटक मटक मैंने दिया पटक, अरे ले पंगा पटक दिया पटक दिया पटक दिया, ले पंगा 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 ले। चल कपट कपट दिल धड़क धड़क, थोड़ी लड़क झड़क मैंने लिया हाड़ा, अरे ले पंगा 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 ले पंगा 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 ले पंगा। कबड्डिया लाल मेरा मुच्छा लाल लाल से पकड़ी पटकी पटकी, हुई खुसुर खुसुर चला इधर उधर, मैंने खींची टांग वो गया फसर, अरे फसर गया फसर गया फसर गया फसर गया फसर गया, पंगा पंगा ले पंगा ले। चलो ठुमक ठुमक फिर दिनक दिनक किया गजब गजब, मैं गया खिसक, अरे ले पंगा खिसकलिया 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 ले पंगा 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 ले पंगा ले पंगा। మనందరికీ తెలిసిందే, ఈ మధ్య మన ఇండియా సాధించిన ఘనతల్లో మెన్స్ T20 వరల్డ్ కప్ కూడా ఒకటి. వరల్డ్ కప్ కోసం మన భారత జట్టు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. మొదటి మ్యాచ్లోనే ఐర్లాండ్ టీంపై చక్కని ఆల్రౌండ్ ప్రదర్శనతో గెలిచిన మన టీమిండియా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్స్కి చుక్కలు చూపించిన ఇండియన్ బౌలర్స్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకెళ్తూ సూపర్ 8కి క్వాలిఫై అయిన టీమిండియా.
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో మనల్ని ఓడించిన ఆస్ట్రేలియాతో కీలకమైన మ్యాచ్. టీమిండియా టోర్నమెంట్ లో కొనసాగాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిందే. మ్యాచ్ లో తన దూకుడు ప్రదర్శనతో ఆస్ట్రేలియా బౌలర్స్ కి చెమటలు పట్టించిన హిట్ మ్యాన్, కేవలం 41 బాల్లో 90 పరుగులు సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం. ధ్రువా ధ్రువా చెడునంతం చేసే స్వార్థమే ధ్రువా ధ్రువా విధి ననచే విధ్వంసం. ధ్రువా ధ్రువా విద్రోహం పాలిట ద్రోహమే ధ్రువా ధ్రువా వెలిగించే విస్ఫోటం. ఇది రణరంగం, రణచటరంగం, జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సగదాహం, పరిలోపల పోరుకి సన్నాహం. అర్జున శాస్త్రం గర్జన పిడుగాస్త్రం, సురకత్తుల యుద్ధం, శత్రువు సిద్ధం. ఇది మారణ హోమం. కన 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 రక్కస కననం, ధన 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 దానవ దహనం. అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీడేలా. భారత ప్రజలకు మేమున్నామంటూ హోప్ ఇచ్చిన విరాట్ కోహ్లీ అండ్ అక్షర్ పటేల్. It's India who win the T20 World Cup after 17 years. The drought is over. An ICC tournament after 13. I hope that watching the cricket and kabaddi teams inspired us to join in and play along. Next performance, Geet Gaya Pattaromne. Group dance by 7th girls, choreography by Jay Master, in-charge teacher Roja Rani. Number of participants 26. शक्ल मोहब्बत
dance performance truly made it feel as if the Stones were singing the song. Next, Samaya Spurti, Rupakam by 7th and 10th boys and girls, choreography by Jay Master, directed by Mrs. V. Prabhadevi Madam, in charge teacher Sumalata. Number of participants 11. ఎవరి దివ్యమూర్తి చూడగా నా పతి ప్రాణములు గొలిపో వచ్చిన యమమూర్తి వలనున్నాడే. ఏమి ఆశ్చర్యము! బహుకృత దాన ధర్మార్జిత పుణ్య సంపన్నులకు దక్క అన్యులకు అగోచరంబైన మద్రూప విశేషంబు ఈ అన్నుల మిన్న కెటులుగా అనిపించే అయినను ప్రకాశముగా సావిత్రి స్వామి మానిని నిర్నిమిత్త సందేహ డోలాయ మానసమై ఏనాట్లు దిగాలున చూతుము సామాన్య మనీషా గోచరం పైన మద్రూప విశేషంపుగాంచియే నేనెవ్వరో యూహించి ఉండదాలదు అయినను వచించెదా క్షీరాబ్ధిపై తేలు శ్రీహరి పానుపు ఒరిగిన ఒక ప్రక్క కొరుగుగాక వేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలు నాలుగు మూడైన అగునుగాక పరమేశ్వరుని దివ్య ప్రళయ తాండవమందు తాళము తప్పిన తప్పుగాక చదువుల గీర్వాణి మృదుకరాంచిత వీణ పలికిన అపశృతుల్ పలుకుగాక సకల లోకాల ధర్మశాసనము నమలు చేసి విధి వ్రాయు ఆయువు చెల్లగానే వేళ తప్పక ప్రాణాలు వెలికిదీసి మోసి కొని పోవుచుండు యముండ అవలా చచ్చినట్టు వరకు చచ్చినాడా ఉండేసా సేవ గుర్తొచ్చి సావమంటారా? సావిత్రి ఇదిగో నీ పతి ప్రాణములు గొలిపోవచ్చున్నాడా? మహిషరాజమా మరణము పోవుతున్నావా ఔరాయమ ధర్మరాజా పోవుతున్నావా ఔరాయమ ధర్మరాజా పోవుతున్నావా సుంతయేని కరుణమాని సుంతయేని కరుణమాని కాంతుని ప్రాణములను కొని పోవుతున్నావా? ఆహా ఏమి ఈ సాధ్వీరలామ సాహసము! దుర్గమ కీకారణ్య ప్రయాసము సైతము సైరించి నన్ను అనుసరించు ఈమె స్థైర్యము సంస్థవనీయమైనను అహో నిష్ప్రయోజనమే కదా. కనుక చెప్పి చూచెదను గాక. ఒకటి కాలు మోపిన చాలు కස්සని అరికాలు కోసుకుపోయడి కూసురాళ్ళు అలికిడైనను చాలు అదరి
రిచ్చున లేచి పడగెత్తి పైబడు పాపరేళ్ళు అడుగు పెట్టిన తాలు ఒడలు జిల్లునలాగి నరములు కుదియించు నదుల నీళ్ళు గాలి దోలిన తాలు కదలి ధీయని కర్ణపుటములు ప్రేల్చెడి ముదివెదుళ్ళు పులులు సింహాలు శరభాలు పోవ పోవ కటిక చీకటి కనరాదు కాలిదోవ మరలి పొమ్మిక విడుము మగనియాస మాట వినవేల ఓ బేల మరల వేల ఓ బేల పొమ్మికన్ పో బేల పొమ్మికన్ నా వెంట రా తగదురా బలదురా తగదురా బలదు పో బేల పొమ్మికన్ పో బేల పొమ్మికన్ చీమలు దూరని చిట్టడవులలో కాకులు దూరని కారడవులలో చీమలు దూరని చిట్టడవులలో కాకులు దూరని కారడవులలో లవోదిబోమని అఘోరించిన ఫలితము సున్న మరలుము మెదలక పో బేల పొమ్మికన్ పో బేల పొమ్మికన్ పోవుతున్నావా ఔరాయమ ధర్మరాజా పోవుతున్నావా ఔరాయమ ధర్మరాజా పోవుతున్నావా ఆహా ఏమి ఈ బాల అచంచల మనస్థైర్యము దుర్గమ కీకారణ్య సీమలను అధిగమించుటయే గాక మహోన్నత పర్వత శిఖరాగ్రముల సైతం అధిరోహించి నన్ను అనుసరించుతున్నది. మరియును మరి కొంచెము బెదరించి చూచెదను గాక. చెప్పిన వినవు చెముడాగిముడ పట్టిన పంతము విడువవుగా చెప్పిన వినవు చెముడాగిముడ పట్టిన పంతము విడువవుగా ఏమనుకొంటివి ఎవడనుకొంటివి ఏమనుకొంటివి ఎవడనుకొంటివి సముండను పాతధరుండను కాలయముండను ఓ బేల పొమ్మికన్ పో బేల పొమ్మికన్ పో. అహో ఈమె సామాన్య స్త్రీ కానోపదు సుమా. బేలా సావిత్రి స్వామి ఇక మానవ మాత్రులు దాటలేని బాట ఇది. గోదాన పుణ్య భాగ్యవంతులకు దక్క అన్యులకు అలంఘనీయమైన వైతరణి అల్లది. అన్నీనూ తెలిసిన ధర్మవేదుడు ఇంత దూరం ఏటించి చిత్తహస్తములతో తిరిగి పొమ్మందురా. మరి ఏమందును ఇది నిక్కంబ కనికరించి ఏదైనా ఒక్కండు వరంబ సంగి పంపిన సాధ్వి స్వామి నీ కార్యదీక్షకు కడుంగడు సంతసించింది. నీ పతి ప్రాణంబు దక్క ఏదైనా మరొక్క వరంబు కోరుకును. ఈ యముని కర్కశ హృదయంబు కూడా కరుగుచున్నట్లున్నది. చిక్కిన అవకాశం నేల జారనీయవలే. స్త్రీలకు పుట్టినింటి కన్నా నువ్వు మెట్టినిల్లే ప్రధానమని కదా ఆర్యోక్తి. యమధర్మరాజా రాజభ్రష్టులై అంధులై కారణములందు కటకటంపడు మా అత్తమామలకు సరియ రాజ్యప్రాప్తియు నేత్ర దృష్టియు రెండునూ అసంగతిని పోము. వదలకవచ్చుచున్నది. అయినను ఇటువంటి వరంబులెన్ని అసంగినను మా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా. కనుక మరొక వరంబు సంగి లాలించి బుద్ధగించి ఊరడించి మరణించెద. సావిత్రి స్వామి అబలవన్న ఆదరంబున ఒంటి వరంబోసంగి పంపుట పాడిగాదరు భావంబున మరొక్క వరంబి అని తగించింది. అది నువ్వు నీ పతి ప్రాణంబు దక్క. ఇప్పుడు దారిన పడినాడు. ఈ అవకాశం మాత్రమేలా పోనీయవలే. కన్నవారి రుణము తీర్చుదా.
సమవర్తి పుత్రస్య గతిర్నాసి అని అలమటించుతున్న నా జనకునకు ఇక సాధు బాబోనుల సుత శతంబరు గ్రహించితి సంతుష్టమై మరలి. ఒకటి నే కోరితి, రెండు నీవిచ్చితి. ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవుట పాడియే ధర్మమూర్తి. ఇది మా ధర్మస్మృతిలో ఉన్నట్టు లేదే. అయినను ఆఖరు కోరికేని వాపోవచ్చున్నది. ఇచ్చి పంపిద. సావిత్రి అడుగుము, అది నువ్వు నీ పతి ప్రాణము దక్క. సంతానమును చూసి సంతసించు భాగ్యము ప్రసాదింపుము. ప్రసాదించి తిరి పొమ్ము. ఇంకెక్కడికి పోయదు? ఏమి నా పతి ప్రాణములు నీయక అడుగు వేయలేవు. ఏమి అడుగు వేయలేనా? మహిషరాజమా, ఏమాశ్చర్యము! దేవాసుర గరుడ గంధర్వ కిన్నర కింపురుష యచ్చ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులెత్తి వచ్చినను వినయరుద్రుని ప్రయతాండవ ఘోష విన్నను. నెమరాపక అడుగు తప్పక కళ తిప్పక ముందుకు సాగిపోవు నా మహిషరాజము నేడేలకు తత్తరపాటున బిత్తరపోవచ్చున్నది. నీవు సాధ్యమేనను కొట్టి ఇంద్రజాలని కొరరా. ఇది ఇంద్రజాలము కాదు, ధర్మబద్ధమే. ధర్మబద్ధమా? నాకు తెలియని ధర్మమా? యమధర్మమునకు పైన మరొక్క ధర్మమా? ఎటులా? అమరులెటులైన సంతానమందవస్తు మనుజలోకాన సాధులు మగడు లేక పుత్ర సంతానమే రీతి పొందగలరు. తమకు తెలియని ధర్మమే ధర్మరాజా. తమకు తెలియని ధర్మమే ధర్మరాజా. ఆహా, సచివర్గాశిరోమణి అన్న వాత్సల్యంబున వచ్చి ఉంటుంది కాని ఇంతటి తెలివిగలదని తెలిసి ఉండినా నేను రాక నా బొట్లోనే పంపి ఉండేది వాడును కదా. గతమ్మనకు ఒకటి ప్రయోజనం లేని కనుక సాధ్వి సావిత్రి నీ ప్రతిభక్తికి సమయస్ఫూర్తికి కరుంగడు సంతోషించింది. ఇదిగో నీ పతి ప్రాణంబులు గ్రహించము. యమునంతటి వారినే తికమక పెట్టి గెలవదాలిన నీ చరితార్థము పతితో చిరకాలము ఇహ సౌఖ్యములు అనుభవించి తదనంతరంబున ఆలోకంబున కాదు స్వర్గలోకంబున చేరి తరింతుగాక 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 తరింతుగాక. That's a unique performance by the students. The acting is so intense.